Thank you, Jesus. 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 Hallelujah. 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 Thank you, Jesus Master. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బైబిల్ తెరవండి. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం. పరమగీతము 1వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకున్నాం. 563వ పేజీ, పాత నిబంధన పుస్తకంలో 563వ పేజీ, పరమగీతము 1వ అధ్యాయము 12, 13 వచనాలు. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ తలంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరమగీతం అంటే పరలోక సంబంధమైన గీతం అని దీని యొక్క అర్థం. దీనిని భూ సంబంధంగా ఆలోచన చేస్తే పొరపాటు పడతాం. అందుకని ఇది పరమగీతం అంటే దేవునికి ఆయన ప్రజలకు సంబంధించినటువంటిది. చెప్పండి, దేవునికి ఆయన ప్రజలకు.
అంటే ఆనాడు దేవునికి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలకి. ఇప్పుడు చెప్పాలంటే మన ప్రభు అయిన యేసయ్యకు, ఆయన సంఘానికి. చెప్పండి, ప్రభు అయిన యేసయ్యకు, ఆయన సంఘానికి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇద్దరు పాత్రదారులు కనబడతారు దీంట్లో ఇద్దరు పాత్రదారులు. ఒకరేమో మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు. ఆయనే ఈ పరమగీతం రాశాడు. ఆయన ఒక పాత్రదారుడు అన్నమాట దీంట్లో. తర్వాత ఆయన ప్రేమించినటువంటి సోలమ్మతి అనేటటువంటి ఒక రాణి అన్నమాట, ఒక ప్రియురాలు. వాళ్ళిద్దరు కనబడతారు ఇక్కడ. అయితే వాళ్ళిద్దరి యొక్క ప్రేమ గీతం కాదు ఇది. వాళ్ళిద్దరి యొక్క ప్రేమ గీతం కాదు ఇది. దేవునికి సొలొమోను రాజుకు మధ్య జరిగినటువంటి సంబంధం అన్నమాట. కానీ ఆయన తను ఎంతగానో ప్రేమించిన సోలమ్మతిని పోల్చుచు ఆయన రాశాడనమాట. అంటే తను ఒక ప్రియుడుగా, సోలమ్మతి ఒక ప్రియురాలుగా చేసుకొని రాశాడు. కానీ ఇది నిజంగా చెప్పాలంటే దేవుడు ప్రియుడుగా తను ప్రియురాలుగా. ఎవరు? సొలొమోను రాజు ప్రియురాలుగా, దేవుడు ప్రియుడుగా చేసుకొని దీన్ని రాశాడనమాట. హల్లెలూయా. ఆ విధంగా చదివితేనే ఇది మనకు అర్థమవుతుంది. లేకపోతే దీన్ని వేరే విధంగా మనం వెళ్ళిపోతాం. చాలామంది పరమగీతాలు ధ్యానిస్తూ పాపములో పడిపోయినటువంటి గొప్ప గొప్ప దైవజనులు కూడా ఉన్నారు దీంట్లో. అందుకని దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని దీంట్లో మనకు కొన్ని వివరణలు కనబడతాయి. రాజు, రాణి. చెప్పండి, రాజు, రాణి, ప్రియుడు, ప్రియురాలు, ప్రాణేశ్వరుడు, ప్రాణేశ్వరు అంటే భార్య, భర్త, భార్య అన్నమాట. ప్రాణేశ్వరుడు అంటే భర్త, ప్రాణేశ్వరి అంటే భార్య, అంటే భర్త, భార్య. సహోదరుడు, సహోదరి, సహోదరుడు, సహోదరి. ఇవి ఈ యొక్క పరమగీతాల గ్రంథంలో మనకు కనబడతాయి. ఈ సంబంధాలు ఏంటి? రాజు, రాణి, ప్రియుడు, ప్రియురాలు, ప్రాణేశ్వరుడు, ప్రాణేశ్వరి అంటే భర్త, భార్య. అలాగే సహోదరుడు, సహోదరి అనే సంబంధాలు ఇందులో మనకు కనబడతాయి. సొలొమోను రాజు వాటిని పొందుపరుస్తూ చాలా చక్కగా దేవునికి తనకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని ఆయన చాలా చక్కగా ఇందులో వ్రాయడం జరిగింది. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సంబంధం తెగిపోయినటువంటి సొలొమోను రాజు తిరిగి దేవునితో ఎలా సంబంధం ఏర్పరచుకుని దేవునితో ఏకమయ్యాడో తెలియజేసేటటువంటి గీతమే ఇది. హల్లెలూయా. ఏంటి చెప్పండి? దేవునితో సంబంధం తెగిపోయి తర్వాత పశ్చాత్తాపడి తిరిగి దేవునితో సంబంధం కలిగి ఒక ఏక శరీరం వలె దేవునితో అయిపోయినటువంటి ఆ యొక్క సందర్భము, ఆ గీతం అన్నమాట ఇది. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఇది దీని యొక్క సెంట్రల్ మీనింగ్, దీంట్లో ఉన్నటువంటి ఒక మూలమైన అర్థం. అయితే మనం చదివినది ఒక భాగం. అందులో మన అంశాన్ని బట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని చదివించాను. మన అంశం ఏమిటి? దేవునికి ఆరాధన చేయడం. దేవునికి ఆరాధన చేయడం. హల్లెలూయా. మనము పరిశుద్ధమైన ఆరాధన సమర్పించాలి అనే ఉప అంశంలో మనము సాగుతున్నాం 103వ కీర్తనలో నుంచి తీసుకొని. అందుకనే గత వారం కూడా మనము నోవహు ఎలాగూ దేవునికి బలి అర్పించి అది దేవుడు స్వీకరించడం ద్వారా అతని యొక్క కుటుంబానికి, అతని తర్వాత దేవుణ్ణి ఏకీవించి అతని సంతానానికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు,
ఒక స్థిరమైన మార్చలేనటువంటి ఒక నిబంధన చేయడం మనం చూసాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రథమంగా నోవహు తను విడుదల పొందానని చెప్పి తన యొక్క ఇష్టాన్ని లేక తన ఆశల్ని తన కోరికల్ని అనుభవించడానికి పరిగెత్తలేదు, కానీ మొట్టమొదట కృతజ్ఞుడై ఓడలో నుంచి బయటకు వచ్చిన వెంటనే అతడు చేసిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే అతడు పవిత్ర పశువుల్లో కొన్ని పవిత్ర పక్షుల్లో కొన్నిటిని తీసుకొని దహన బలిగా దేవునికి అర్పించి ఆయన అనుగ్రహం పొందుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాడు. ఆయన కృప పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, శాశ్వతమైన ఒక నిబంధన పొందుకున్నాడు అన్నమాట. ఇది పోయిన వారం చాలా స్పష్టంగా మనం ధ్యానించాం. మీరు చాలామంది మర్చిపోతూ ఉన్నారు, ఇంటికి వెళ్ళి చూడడం లేదు, ధ్యానించడం లేదు. కానీ చాలా చాలా అవసరం ప్రియులరా. ఏదో వచ్చి పోతున్నాము అనేది వల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ వింటున్న వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకోగలిగితే రేపు ఆ మహిమలోకి వెళ్ళి ఎంత ఆనందిస్తామో. లేకపోతే ఊరికే నామకార్థంగా గుడికి వస్తూ పోతూ ప్రభువునే ఎరగని వాళ్ళమై ఆఖరికి సైతానికి వాని అనుచరులకు నిర్ణయించినటువంటి నరకం యొక్క పాలైపోయే ప్రమాదం వచ్చేస్తుంది. అందుకనే ఒక ఆచారంగా రావడం పోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ వింటున్న వాక్యం ప్రకారం మన జీవితాలను గనక సరిచేసుకొని సమర్పించుకున్నట్లయితే నిజముగా శాశ్వతమైన నిబంధనకు పాత్రులమైన మనం ప్రభువుతో కూడా యుగాయుగములు ఆ యొక్క మహిమలో మనం ఉంటాం. ప్రభువుతో నిత్యం ఆనందిస్తూ ఉంటాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకుని, ఏంటంటే సువాసన అంటే మంచి వాసన. సువాసన అంటే మంచి వాసన అని సువాసన అంటే దీన్ని మనం మన జీవితాలకు అన్వయించుకోవాలంటే దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం చూస్తే ఇది మన మంచి జీవితం. ఏంటి చెప్పండి? మంచి జీవితం. హల్లెలూయా. అంటే దేవుడు ఇష్టపడిన జీవితం అన్నమాట. దేవుడు కోరుకున్న జీవితం. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుని పోలిన జీవితం. అది అన్నమాట ఈ యొక్క మంచి సువాసన అంటే. హల్లెలూయా. ఇది ఒక మంచి జీవితాన్ని చూపిస్తూ ఉంది. అది ఆ యొక్క అంశం యొక్క అర్థం, అక్షరార్థం చెప్పాను. సువాసన అంటే మంచి వాసన. ఆత్మీయ అర్థం చెప్పాను. ఏంటి? మంచి జీవితం అంటే ఎవరితో పోలిన జీవితం? మన ప్రభు అయిన క్రీస్తుతో పోలిన జీవితం అన్నమాట. ఓకే, రైట్. హల్లెలూయా. తర్వాత ఈ రాజు భోజనానికి విందుకు వస్తున్నాడని చెప్పి తెలుసుకొని ఆ రాజుకు ఇబ్బంది లేనటువంటి ఒక ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి 12వ వచనంలో, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. హల్లెలూయా. దీని అర్థాన్ని బాగా అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అంటే రాజు విందుకు వస్తున్నాడు, రాజుకు విందుకు వచ్చి కూర్చున్నాడు. రాజుకు ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితి అక్కడ ఏమీ లేకుండా జాగ్రత్త పడిపోయింది. హల్లెలూయా. అంటే ఆ రాజు స్వీకరించగలిగినటువంటి ఒక సువాసన. అంటే ఇప్పుడు ఏమన్నాం? సువాసన అంటే మంచి జీవితం. హల్లెలూయా. అంటే ఆ రాజు స్వీకరించగలిగిన మంచి జీవితం ఆమె కలిగి ఉందని దీని అర్థం. హల్లెలూయా. అది ఆయనకు వ్యాపించిందంట. ఆయన దానిని స్వీకరించాడంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అప్పుడు మరి రాజు అంటే రాణి అనుకుందాం. హల్లెలూయా. ప్రాణేశ్వరు అంటే భర్త భార్య అనుకుంటాం, లేకపోతే ప్రియుడు ప్రియురాలు, లేకపోతే సహోదరుడు సహోదరి. హల్లెలూయా.
మరి ఇవి కనబడతాయి ఇందాక చెప్పినట్టుగా. కాబట్టి ఎంత జాగ్రత్త పడిందో కదా. అదేవిధంగా మనం కూడా మన ప్రభువు మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ప్రభు మన దగ్గరికి వస్తాడని ఎంతమంది ఎరిగి ఉన్నారు? నా వైపు చూడండి. మన ప్రభు మన దగ్గరికి వస్తాడు అని ఎంతమంది ఎరిగి ఉన్నారా? అవునా? దానికి ఎంత తగినట్టుగా మనం సిద్ధపడ్డామా? ఒకవేళ చాలా శుభ్రంగా నాలాగా మన పాస్టర్ నన్ను తిడుతున్న ప్రకారం గంటలు స్నానాలు చేసుకుంటా అట్లా శుభ్రం చేసుకొని లేక సెంట్లు కొట్టుకొని సిద్ధపడి వచ్చే విషయాన్ని గురించి నేను మాట్లాడడంలే. హల్లెలూయా. లేక శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని రావడాన్ని గురించి, లేక అనేక విధాలుగా మనము శుభ్రపరచుకునే పద్ధతులను గురించి నేను మాట్లాడడంలే. హల్లెలూయా. మన జీవితం ఎలా ఉంది? హల్లెలూయా. మన ప్రభు మనలను అంగీకరించే విధంగా మన జీవితం ఉందా? మన ప్రవర్తన ఉందా? మన మాటలు ఉన్నాయా? మన చూపులు ఉన్నాయా? మన క్రియలు ఉన్నాయా? మన కదలికలు ఉన్నాయా? మన కవలికలు ఉన్నాయా? మన అలంకరణ ఉందా? హల్లెలూయా. మనలను చూస్తే మనలో మన ప్రభువు కనపడతాడా? ఆయన గుణాతిశయాలు కనపడతాయా? నీలో ఈరోజు ప్రభువుని చూశానని ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. మీరు పాడుతుంటే మేము ఆత్మలో ఆనందించాము, మీరు స్తుతిస్తుంటే ఆత్మలో ఆనందించాము, ప్రభువుతో అనుభవించినట్టుగానే మేము ఉన్నాము, ప్రభువుతో ప్రభువును సంధించినట్టుగానే మేము ఉన్నాము. అంటే ప్రభువుని కలుసుకున్నట్టుగానే, ప్రభువుని కౌగిలించుకున్నట్టుగానే, ప్రభువుతో ఏకమైనట్టుగానే మేము ఉన్నాము, పరవశించాము. హల్లెలూయా. ఈ భూలోకాన్ని మర్చిపోయాను, నన్ను నేనే మరిచిపోయి పరలోక వశం అయిపోయాను అని చెప్పగలిగేటటువంటి స్థాయిలో మనం ఉన్నామా? హల్లెలూయా. లేకపోతే మనము యథాప్రకారం మనం ఈ లోకానుసారంగా జీవిస్తూనే ఆచార పరంగా మనం వచ్చి వెళ్తున్నామేమో ప్రియులరా. కానీ ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ యొక్క రాణి అనొచ్చు, లేకపోతే ప్రియురాలు అనొచ్చు, లేకపోతే ప్రాణేశ్వరి అనొచ్చు, లేకపోతే ఆ యొక్క సహోదరి అనొచ్చు, ఎంత చక్కగా సిద్ధపడిందో కదా. హల్లెలూయా. జాగ్రత్త పడింది. అదేవిధంగా నీవు నేను మనం కూడా జాగ్రత్త పడాలి. మన ప్రభువుకి ఏ మాత్రం కూడా దుర్వాసన, మనలో ఒక చెడు ప్రవర్తన, చెడు మాట, చెడు జీవితం ఏది కూడా లేకుండా ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో అలాగా పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఆయన మనలను సేకరించగలుగుతాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకనే 13వ వచనం ఏం చెప్తుందంటే, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. హల్లెలూయా. అంటే తను ఒక ప్రియురాలుగా చేసుకొని ఇప్పుడు ప్రభువుని ప్రియుడిగా చేసుకొని మాట్లాడుతున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రియుడు కూడా సువాసన కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఇంకా ఏం రాయబడిందంటే, నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. అంటే ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కలిసి ఒకే సువాసనలో ఉండారని అర్థం. అర్థమైందా? దాని అర్థం అదే. నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. అంటే ఆ ప్రియురాలులో ఉన్న సువాసన ఆయన కలిగి ఉన్నాడు, ఆయన కలిగిన సువాసన ఆమె కలిగి ఉంది. అంటే రాజు కలిగిన సువాసన రాణి కలిగి ఉంది, ప్రియుడు కలిగిన సువాసన ప్రియురాలు. అలాగ ప్రాణేశ్వరుడు ప్రాణేశ్వరి, సహోదరుడు సహోదరి, ఇద్దరిలో ఒకే సువాసన ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే వాళ్ళిద్దరూ ఒక దగ్గర భోజన విందులో ఉండగలిగారన్నమాట. హలో, వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండగలిగారు. ఆ ఇంటికి ఆయన విందుకి రాగలిగాడు. హల్లెలూయా. ఆమె విందు
చేయగలిగింది. అది ఆయన స్వీకరించగలిగాడు. ఎప్పుడు జరిగింది ఇది? ఇద్దరు ఒకే సువాసన కలిగి ఉన్నారు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. అదే మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ధ్యానించాం కదా. ఏంటి? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడి అని లేఖనము తెలియజెప్తుంది కదా. కాబట్టి మీరు మునుపున్న దురాశల చొప్పున మీరు జీవించకుండా మీరు సమస్త ప్రవర్తన యందు పవిత్రులయుండుడి అని. హల్లెలూయా. కాబట్టి దేవుడు సమస్త విషయాల్లో ఎలా పవిత్రుడో అదేవిధంగా మనం సమస్త విషయాల్లో పవిత్రంగా ఉన్నప్పుడే ప్రభువు మనము కలుసుకోగలుగుతాము. చప్పలు కొడితేను అని మనము ప్రభువుతో, ప్రభువు మనతో కలుసుకోగలుగుతాం, లేక ఉండగలుగుతాం. ఇద్దరం కలిసి భోజనం చేయగలుగుతాం అన్నమాట. దీన్నే శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంథంలో రాశాడు. దీన్ని 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో శిష్యుడైన యోహాను గారు ప్రవచన గ్రంథాన్ని రాస్తూ ఆ విషయాన్ని తెలియజేశాడు. చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. హల్లెలూయా. చూసారా, శిష్యుడైన యోహానుకు పద్మాసు దీవిలో దేవుడు మన ప్రభు ప్రత్యక్షమై బోధించినటువంటి విషయాలు, కనుపరిచిన విషయాలు, ఆయన చూసిని అనుభవించి రాసినటువంటివి అన్నమాట. అంటే అలాంటిది పరమగీతాల్లో సొలొమోను రాజు రాసినటువంటి సంఘటనే ఇది కూడా. హల్లెలూయా. అంటే ప్రభు భోజనానికి తలుపు తట్టాడంట. హల్లెలూయా. దేనికి? భోజనం చేయడానికి, నీతో నాతో. అంటే నీవు దేవుడు, నేను దేవుడు, అంటే కలిసి భోజనం చేసే, కలిసి నివసించే, కలిసి ఉండే ఒక ఏర్పాటు అనేది ఉన్నట్టుగా బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇది అందరికీ తెలుసు. ఒక రోజున అందరం కలవబోతున్నాము, ప్రభుతో ఉండబోతున్నాము. ప్రభువు కూడా చెప్పాడు, మీ కొరకు నేను నివాసాలు సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వచ్చి నేను నా యొద్ద మీరు ఉండేటట్టు మిమ్మల్ని తీసుకెళ్తానని అందరికీ తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకు. ఇది ఎలా సాధ్యం అంటే ఇద్దరు ఒకే సువాసన కలిగి ఉండాలి. హలో, ఎలా సాధ్యం ఇది? దేవుడు మనము ఒకే సువాసన కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. అప్పుడే ఇది జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు అంటే మన ప్రభుతో మనం భోజనం చేయడమే కాదు, మనము అలాగన జయిస్తేనంట ఆయన సింహాసనం మీద కూడా కూర్చోబెడతాడంట. 21వ వచనం ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినుగాక. ఎంత గొప్ప భాగ్యం ప్రియులరా, మీకు అర్థమైందా? హల్లెలూయా. యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయనకు వచ్చిన భయంకరమైనటువంటి శ్రమల్లో, హింసల్లో, భయంకరమైన తిరుగుబాటుల్లో, భయంకరమైనటువంటి నిందల్లో, దూషణల్లో, అడుగడుగున ఆటంకాల్లో దేవుడు పంపిన పని ఎలా పూర్తి చేసి జయం పొంది పరలోకానికి ఎక్కిపోయాడో. హల్లెలూయా. అలాగా నీవు నేను కూడా ఈ లోకంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, క్రీస్తుకు మనలను దూరం చేయాలని ఎంత మంది ప్రయత్నించినా క్రీస్తు ప్రేమ నుండి మనము వెనక్కి రాకుండా, క్రీస్తు కొరకు అవసరమైతే హతసాక్షులైన అయి జయం పొందితే, హల్లెలూయా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనం కూడా దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టబడతాం. హల్లెలూయా. చూసారా? అంటే మొదట ఏం జరగాలంటే కలిసి భోజనం చేయగలగాల. హల్లెలూయా. కలిసి భోజనం చేయగలగాలంటే ఇద్దరిలో ఒకే సువాసన ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒకే సువాసన అంటే దేవుడు ఎంత మంచివాడో మనం కూడా అంత మంచి వాళ్ళంగా ఉండాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం కూడా అంత పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఎంత నీతిమంతుడో మనం కూడా అంత నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ఎంత యథార్థవంతుడో మనం కూడా అంత యథార్థవంతులుగా ఉండాలి. దేవుడు ఎంత ఆత్మాభిషేకాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అంత ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో అలాంటి మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసును పోలిన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యమో. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయంలో, పరమగీతాల మొదటి అధ్యాయంలో ప్రభు యొక్క సువాసన, పరిమళ వాసన, ఆ ప్రియురాలి యొక్క పరిమళ వాసనతో సమానంగా ఉండడాన్ని మరొక వచనం కూడా అందులో వ్రాయబడింది. ఒకసారి మనము చూద్దాం. మొదటి అధ్యాయంలోనే ఆ యొక్క వచనం ఒకసారి 3వ వచనం చదవండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఈ యొక్క పరిమళ వాసనతో ఉన్నటువంటి ఈ ప్రియుణ్ణి కన్యకలు ప్రేమిస్తారు అని సొలొమోను రాజు రాస్తున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఇక్కడ ఒక కన్యకను ఇక్కడ చూపిస్తున్నాడు. కన్యకలు. హల్లెలూయా. సార్వత్రికంగా చూస్తే, లోకమంతటా చూస్తే ఒక కన్యక, ఆయా దేశాల్లో ఉన్నటువంటి సంఘాలు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలను చూస్తే కన్యకలు. మన ఎలంవారి దీనిలో మన సెకినా సంఘం ఒక కన్యక. హలో, ఏంటి చెప్పండి? మన ఎలంవారి దీనిలో మన సెకినా సంఘం ఒక కన్యక, యేసు సంఘం ఒక కన్యక, ఓసన్న సంఘం ఒక కన్యక, ఆర్సీఎం సంఘము ఒక కన్యక. హల్లెలూయా. అంటే ఇలాగూ కన్యకలను ఆకర్షించుకునేటటువంటి పరిమళ తైలం ఆయన కలిగి ఉన్నాడంట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. దీనిని మహాజ్ఞానైన సొలొమోను రాజు కన్యకలు ఆకర్షించబడతారు అని ఇక్కడ లేఖనము రాసినట్టు రాస్తే, ఈ లేఖన నెరవేర్పు ఏమిటో పౌలు గారు రాస్తారు కదా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. పౌలు గారు దీన్ని ఒక లేఖన నెరవేర్పు అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. దీన్ని దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియో పవిత్రత నుండియో ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా? ఒకవేళ సొలొమోను రాజు రాసింది ఒక లేఖనము లేక ఒక ప్రవచనంగా తీసుకుంటే, హల్లెలూయా,
ఆ లేఖన నెరవేర్పు లేక ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ ఎలా కనబడుతుందంటే అది క్రీస్తు యొక్క ఏం చెప్పకపోతే క్రీస్తు సంఘం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సంఘం. హల్లెలూయా. అంటే కన్యక, పవిత్రురాలైన కన్యక సంఘము. హల్లెలూయా. ఈ పవిత్రమైన కన్యక ఆకర్షించబడ్డానికి కారణం ఎవరంటే ఆ ప్రియుడే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సిలువలో పైకెత్తబడి అందరిని ఆకర్షించుకున్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ఒక్కడే పురుషునికి నేను ప్రదానం చేశాను అని ఒక తండ్రి స్థానములో అపోస్తలుడు పౌలు గారు నిలిపి సంఘం అనే కన్యకను, ఆ కన్యక ఎవరికి చెందిందో ఆ పురుషునికి అనగా క్రీస్తుకి ప్రదానము చేశాను అంటున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఇది అర్థం కావాలంటే పెండ్లి కుమారుడికి కన్యాదానం అనేది ఒక పద్ధతి ఉంది. అంటే కన్యకను పెండ్లి కుమారుడికి దానం చేస్తాడు తండ్రి. హల్లెలూయా. అర్థమైందా? అందుకనే కన్యాదానము అనే మాట వచ్చింది. దీన్ని చాలామంది చాలా మతస్థులు దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇది బైబిల్లో మాటే, బైబిల్లో నుంచి అన్నీ తీసుకున్నది. కాబట్టి ఇక్కడ ఒక తండ్రిగా అపోస్తలుడైన పౌలు గారు ఒక తండ్రిగా తను కన్న సంఘాన్ని కన్యకగా చేసి ఆ కన్యక ఎవరికి చెందిందో లేకపోతే ఎవరికి చెందాలో ఆ ప్రియుడైన పురుషుడైన క్రీస్తుకి ప్రదానము చేశాను అన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తన బాధ్యత తీరిపోయినట్టుగా మాట్లాడాడు. ఆయన ఒక భయాన్ని వ్యక్తపరిచాడు. ఏంటంటే ఏదెను తోటలో సైతాన్ అవ్వను ఎలాగైతే మోసగించి దేవుని యొక్క సరళతలో నుండి అనగా దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటికి తీసుకొచ్చాడు, అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క సరళతలో నుండి పక్కకి దారి తప్పిస్తాడేమో ఈ పవిత్రాలైన కన్యకను అని ఆయన భయపడడం ఇక్కడ జరిగింది. అంటే జాగ్రత్త పడమని దీని అర్థం. హల్లెలూయా. ఆయన భయపడ్డాడంటే పిరికివాడు కాదు పౌలు. చాలా ధైర్య సాహసాలు కలిగిన వాడు. క్రీస్తుని ఎరగక ముందు ధైర్య సాహసాలు కలిగిన వాడే. చెప్పాలా? క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా క్రీస్తు కొరకు అనేక హింసలు శ్రమలు పొందడానికి హతసాక్షి అవడానికి కూడా ధైర్య సాహసాలు కలిగిన వాడు. రాజులను సహా క్రీస్తులోనికి తీసుకురావడానికి అనర్గళంగా మాట్లాడిన ధైర్యశాలి అపోస్తలుడైన పౌలు గారి. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. కానీ ఇక్కడ భయపడుతున్నాడంటే తను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు వచ్చి నేను ఎవరికైతే ప్రదానం చేశానో అతనికి చెందకుండా పక్కకి తీసుకెళ్తాయేమో. ఆయనకు చెందకుండా, నేను ఎవరికైతే ప్రదానం చేశానో ఆయనకు చెందనీయకుండా పక్కకి తీసుకెళ్ళిపోతారేమో నేను చనిపోయిన తరువాత అనే బాధ ఆయన వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తాం. దీని ఇంకా అర్థం కావాలంటే అపోస్తలుల కార్యాల గ్రంథంలోకి రండి. 20వ అధ్యాయము 28వ వచనం నుంచి చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, నేను ముగింపుకు వచ్చాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. 28 నుంచి 20వ అధ్యాయము 28 నుంచి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చూసారా? ఇక్కడ జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది బాగింటే. అంటే ఈ జాగ్రత్తను గురించి వాళ్ళు చెప్పడానికి నేను భయపడుతున్నాను అన్నాడు అంతే. అంతేగాని పిరికివాడు మాత్రము కాదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అంటే ఈ జాగ్రత్త మనం కలిగి ఉండాలి. తర్వాత నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూసారా? నేను వెళ్ళిపోయిన తరువాత మీలోనే
క్రూరమైన తోడేళ్ళు బయలుదేరుతాయి. అంటే సంఘములోనే ఇలాంటి పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. సంఘములోనే ఉండి సంఘములో ఉన్న గొర్రెలను ఈడ్చుకొని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈడ్చుకోబోయి వేరే సంఘాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వాసములో నుంచి తొలగించిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధమైన జీవితంలో నుండి తొలగించిన వాళ్ళు ఉన్నారు. సంఘ కాపరి నుండి వేరు చేయడం, పరలోకపు తండ్రి అయిన దేవుడి నుంచి వేరు చేయడం మనం చూస్తూ ఉన్నాం అనేక స్థలాల్లో. కాబట్టి ఇలాంటిది జరుగుతుంది అన్నటువంటి ఒక భయాన్ని ఆయన వ్యక్తపరుస్తూ, అలా జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగలిగి ఉండండి అని ఆయన తెలియజేస్తున్నాడు అనమాట. చూడండి, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఆఖరికి శిష్యులకు కూడా ప్రమాదమే, సేవకులకు కూడా ప్రమాదమేనని ఆయన రాస్తున్నాడు. సేవకులను కూడా వంకర మాటలు చెప్పి తమ వెంట ఈడ్చుకొని పోయే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు మెలకువగలిగి ఉండండి అని ఆయన తెలియజేయడం ఇక్కడ మనకు జరుగుతుంది. కావున నేను 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపర్దాం. అంటే అక్కడ భయము అన్న మాట పిరికితనం కాదు, ఈ యొక్క జాగ్రత్త గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మన పవిత్రతకు, సువాసన అనే పవిత్రతకు, చెప్పండి, సువాసన అనే పవిత్రతకు భంగము కలిగే ప్రమాదం ఒకటి ఉంది, జాగ్రత్త. కాబట్టి పవిత్రత అనే సువాసనకు భంగం కలగకుండా మనము క్రీస్తు యేసు యొక్క సరళతలో నుండి, అంటే ఆయనకు వేరుగా మనం వెళ్ళకుండా, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు అని సెలవిచ్చిన ప్రభు యొక్క వాక్యం ప్రకారం మనం ద్రాక్షావల్లి అయినటువంటి క్రీస్తులోనే తీగలుగా నిలిచి మనము ఫలిస్తూనే ఉండాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం, చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు గారు వ్యక్తపరుస్తున్న భయం ఏమిటంటే, ఆ క్రీస్తులో నుంచి తీగను బయటికి తీసేయాలని వాడు కుట్ర అన్నమాట. అవ్వను తీశాడు, ఇంకా అనేకులను తీశాడు. అందుకనే ఈ యొక్క మాట రాయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సంఘమైన నీతో నాతో దేవుడు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయమై బహు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలి. నేను ఇందాక చెప్పిన ప్రకారము సొలొమోను రాజు రాసింది ఒక లేఖనం, ఒక ప్రవచనం లాంటిది అయితే, పౌలు గారు రాసింది ఒక వ్యాఖ్యానం లాంటిది. అందుకనే సొలొమోను రాజు కూడా మనం చదివినట్టు పరమగీతాల్లో ఈ భయము ఈ వ్యక్తపరిచినట్టుగా మనము అక్కడ చూస్తాము. ఆ 2వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన ఒక విషయం రాశారు సొలొమోను రాజు గారు కూడా. అది ఒకసారి చదివి మనము ఈరోజు సందేశాన్ని మనం ముగించుకుందాము. పరమగీతాల్లో 2వ అధ్యాయము 12వ వచనం, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. 12వ వచనం చూస్తున్నారా? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చే కాలం వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్ట దేవునికి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేశమంతటా పువ్వులు పూసాయి, సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇశ్రాయేలుల దేశాన్ని గురించి చెప్పబడిన మాట ఇది. ఆనాడు, ఈనాడు సర్వలోకమంతటా హల్లెలూయా పుష్పించిన పుష్పాలు, హల్లెలూయా, దేవునికి సువాసనలు వెదజల్లే పుష్పాలు నీవు నేను మనము లోకమంతటా ఉన్నటువంటి ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్. హల్లెలూయా. ప్రపంచమంతా పూసిన పుష్పాలు, దేవునికి సువాసనలు వెదజల్లేటటువంటి పుష్పాలము. ఇప్పుడు మనం ఆలోచిస్తే నీవు నేను, చెప్పండి, మనమే. హల్లెలూయా. పిట్టలు కోలాహలము చే కాలం వచ్చాను. హల్లెలూయా. వేకువనే పిట్టలు కోలాహలం చేస్తూ ఉంటాయి ఆ చెట్ల మీద, అవి అరుస్తూ ఉంటాయి, అవి దేవుని స్తుతిస్తూ ఉన్నాయంట. పక్షుల శాస్త్రాలు రాసిన వాళ్ళు చెప్పిన సంగతి, అవి వేకువనే ఆ పిట్టలు కోలాహలం చేస్తాయంట, అనగా దేవుని స్తుతిస్తాయంట, దేవుని కీర్తిస్తాయంట, దేవుణ్ణి ఆరాధిస్తాయంట ఆ పిట్టలన్నీ. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడే మనం ఆరాధన మెసేజ్ కూడా విన్నాం. మనము దేవుని యొక్క బలిపీఠం యొద్ద పిచ్చుకులుగా ఉండి ఆయన యొక్క అనుగ్రహం పొందుకునే భాగ్యాన్ని ఈ అల్ప ప్రాణులమైన మనకు దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన అనుగ్రహం పొందడానికి, ఆయన స్తుతించడానికే కాదు, ఆయన సన్నిధిలో అల్ప ప్రాణులైన పిచ్చుకకు భద్రత కలుగజేయబడినట్టుగా నీకు నాకు ఆయన సన్నిధిలో భద్రత కలుగజేశాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి పిట్టలు కోలాహలం చేసినట్టుగా మనమందరం చప్పట్లు కొట్టి కోలాహలం చేస్తాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పి కోలాహలం చేస్తాం. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటే పిట్టలు కోలాహలం చేసినట్టుగా మనం అందరం కలిసి దేవుని ఎందుకు స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దావీదు వలె నాట్యం ఆడుతున్నాం అంటే ఏంటయ్యా అదంటే పిట్టలు కోలాహలం చేసే కాలం వచ్చిందంట. అంటే దేశం అంతటా, ప్రపంచం అంతటా యేసు ప్రభు బిడ్డలు ఆయన స్తుతించి పాడి ఆరాధించే కాలం వచ్చిందని అప్పుడే సొలొమోను రాజు రాశాడు. దాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన సంఘాల్లో కూడా చూస్తూ ఉన్నాం. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. హల్లెలూయా. పావుర స్వరం పరిశుద్ధాత్మ స్వరం. హల్లెలూయా. మీరినేది సాల్మాన్ పాస్టర్ స్వరం కాదు, మీరినేది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. హల్లెలూయా. అంటే నాలో ఉండి మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి దేవుడు ఏర్పరచుకొని ప్రతిష్ఠించి అభిషేకించుకున్న ప్రతి దైవజనుల నుంచి మాట్లాడేది, మీరు వినేది పావురపు స్వరం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అనగా పరిశుద్ధాత్మ దేవుని ఆ స్వరం అన్నమాట. హల్లెలూయా. ఆ కాలం వస్తుందని ఆనాడే సొలొమోను రాజు రాసేసాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాం, చూస్తూ ఉన్నాం ప్రియులరా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఇప్పుడు అని పౌలు గారు రాస్తున్నారు. హల్లెలూయా. అంజూరపు కాయలు పరిపక్వమైనాయి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నాయి. హల్లెలూయా. అంజూరపు కాయలు, ఇశ్రాయేలీలు, ద్రాక్ష తోట, క్రైస్తవ సంఘం హల్లెలూయా పరిపక్వమై అవి పూతబట్టి సువాసనని ఇస్తున్నాయంట. ఎంత మంచి సాక్షి జీవితమో, పవిత్ర జీవితమో, పరిమళ జీవితం జీవిస్తూ ఉన్నాయట. హల్లెలూయా. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన భాగ్యము, ఇంత శ్రేష్టమైన సౌందర్యము, సువాసన సంఘము కలిగి ఉండాలి, సంఘం కలిగి ఉండాలి, ఉంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే సొలొమోను రాజు ఆ రోజు దర్శనం చూస్తున్నాడేమో, అలాంటి సంఘం ఒక రోజున సార్వత్రికంగా చూడబోతున్నాం. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడు అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ దీనిని అక్కడ వ్యాఖ్యానం చేసి రాశాడు. హల్లెలూయా. నేను వెళ్ళిన తర్వాత తోడేలు మీలో లేస్తారు, మందను కనికరించరు. ఇక్కడ కూడా సొలొమోను రాజు అనేది అదే, బాగా పూతపట్టి పరిపక్వత చెంది దేవునిని మహిమపరిచే ఎంతో మంది యవ్వన బిడ్డలను, పెద్దల్ని, వృద్ధుల్ని, ఎంతో ఆధ్యాత్మిక సౌందర్యము కలిగినటువంటి వారిని పాడు చేస్తున్నాడు దుష్టుడు. గుంట నక్క వలె. గుంట నక్కలు ఏడుంటాయి? మందిరంలోనే ఉంటాయి. గుంటలు దూకొని ఉంటాయి. కాపరు లేనప్పుడు బయటకు వస్తాయి. ఆ సువాసన కలిగేటటువంటి, ఆ సువాసన వెదజల్లేటటువంటి ఆ పుష్పాలనేవి చుంచి పడేస్తాయి, పాడు చేసి పడేస్తాయి. అందుకనే జాగ్రత్త పడమంటున్నాడు. ఆ గుంట నక్కల్ని తరిం పట్టుకోండి అంటున్నాడు. బయట నుంచి వచ్చే నక్కలు ఉన్నాయంట. గుంట నక్కలు సంఘములోనివి, బయట నుంచి వచ్చేవాళ్ళు బయట నక్కలు. ఈ రెండింటిని తరిమి పట్టుకొని వాటి ద్వారా సంఘము పాడు కాకుండా కాపాడుకోవాలి అని చెప్తున్నాడు ఆయన. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. దీంట్లో ప్రియులరా అందరం కలిసి పనిచేయాలి. దీంట్లో చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇది పాస్టర్ ఒక్కడు చేసే పని కాదు, లేక పాస్టర్ చేసే పని కాదు, ఇది అందరము కలిసి చేయాల్సిన పని. హల్లెలూయా. ఈ గుంట నక్కల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవాలా. ఈ మంచి సాక్ష్యం కలిగిన బిడ్డల్ని, యవనస్తులనైతేనేమి, పెళ్ళైన వాళ్ళు అయితేనే, వృద్ధులనైతేనేమి, ఏ వయసుతో నిమిత్తము లేకుండా పాపం జరుగుతుంది కదా, సాతానుడు మోసగిస్తున్నాడు కదా. ఎవరైతేనేమి పాపానికి ములాజ ఏముంది, వాడు అందరినీ నాశనం చేస్తున్నాడు. అలాంటి వాడి యొక్క ఆ సాతాను చేతిలో, వాడి అనుచరుల చేతిలో పడకుండా అందరము మనము జాగ్రత్త
పడాల్సి ఉంది అని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. జాగ్రత్త పడదాం ప్రియులరా. హల్లెలూయా. జాగ్రత్త పడితేనే మన సువాసన మనము కాపాడుకుంటేనే మనము రేపు ప్రభుతో కూడా యుగాయుగాలు దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. జయిస్తే ఆయన సింహాసనంలో కూడా ఉంటాం. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకందరికి తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న పాట కూడా పాడి ఈ సందర్భాన్ని బట్టి ఆనందంతో మనము ఇంటికి వెళ్దాము. ఆనందంతో వెళ్ళడం అని అంటే ఆ పాస్టర్ భలే మాట్లాడాడు, మాకు అర్థమైంది, మాకు భలే సంతోషం కలిగిందని కాదు. పౌలు గారు అంత ధైర్యము, అంత ఉత్సాహం, స్వతంత్రుడైనప్పటికీ ఆయన ఒక భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే జాగ్రత్త కొరకు. హల్లెలూయా. జాగ్రత్త కొరకు, మన కొరకు, మన బిడ్డల కొరకు, బిడ్డల కొరకు, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు. హల్లెలూయా. దేవుని కొరకు మంచి పుష్పాలుగా పుష్పించి పరిమళ వాసనలు వెదజల్లుతూ మంచి సాక్ష్యం కలిగి బాగా చదువుకుంటున్న బిడ్డలు, బాగా వివాహమై మంచి కుటుంబాలు కలిగిన కుటుంబాలని దుష్టుడు గుంట నక్కల్లాగా తోడేల్లాగా నాశనం చేస్తా ఉన్నాడు. ఇలాంటి రోజుల్లో మనము జాగ్రత్త పడాలా. హల్లెలూయా. మెలుకోగలిగి ప్రార్థించాలా. ఎక్కడ పడితే అక్కడ గుంట నక్కల్ని తోడల్ని పట్టుకోవాలా. హల్లెలూయా. ఆ శక్తి, ఆ సామర్థ్యం దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, వరుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరినాడు దిగులు చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరినాడు దిగులు చెందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయ వేచియుండుమా, నీ యేసు వచ్చు వేళాయ లేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయ వేచియుండుమా, నీ యేసు వచ్చు వేళాయ లేచియుండుమా. సిద్ధపడుమా ఓ సంగమా. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ప్రియుడు నిన్ను కోరెను తలుపు తట్టుచుండెను, ప్రియుడు నిన్ను కోరెను తలుపు తట్టుచుండెను, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా. యేసురాజు దిగివచ్చు వేళ, యేసురాజు దిగివచ్చు వేళ, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, నీవు సంసిద్ధమా. గ్లోరీ. హల్లెలూయా. సిద్ధపడుమా ఓ సంగమా, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసననిచ్చుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసననిచ్చుచున్నవి, చలికాలమే గడచె నమ్మా, దిగులేలా నీవింక లెమ్మా, చలికాలమే గడచె నమ్మా, దిగులేలా నీవింక లెమ్మా. వరుడు యేసు దిగివచ్చు వేళ, వరుడు యేసు. ఆమేన్. గ్లోరీ. తరుణమే తెంచెనమ్మా, ప్రియుని సంధించుమా, తరుణమే తెంచెనమ్మా, ప్రియుని సంధించుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా
ఓ సంగమా సిద్ధపడుమా. గ్లోరీ. ఓ రా బాబా బాబా శబర బాబా బాబా. సంగమా సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపరచు. నువ్వు సిద్ధపడు, నీ బిడ్డలను సిద్ధపరచు, నీ బిడ్డలను సిద్ధపరచు. నువ్వు సిద్ధపడు, నీ కుటుంబాన్ని సిద్ధపరచు. నక్కల నుండి, గుంట నక్కల నుండి, తోడేళ్ల నుంచి నిన్ను కాపాడుకో. నీ బిడ్డల్ని కాపాడుకో, నీ బిడ్డల్ని కాపాడుకో. మెలకువ కలిగి ఉండు, మెలకువ కలిగి ప్రార్థన చేయి, జాగ్రత్తగా చూసుకో. ప్రభు వచ్చే వేళ అయింది. క్రీస్తు యేసు యొక్క సరళతలో నుండి దుష్టుడు, దుర్మార్గుడు నిన్ను పక్కదారి మళ్లించే ప్రమాదం ఉంది. నీ బిడ్డలను మళ్లించే ప్రమాదం ఉంది. నీ కుటుంబస్తులను దారి మళ్లించే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించు, ప్రార్థించు. సిద్ధపడు, సిద్ధపరచు, సిద్ధపడు, సిద్ధపరచు. ఓ రబాబా బాబా బాబా బాబా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. ప్రియులరా, దేవుడు కోరుకున్నటువంటి సువాసన మనం కలిగి సిద్ధంగా ఉండాలి. ఆయన ఏ సువాసన కలిగి ఉన్నాడో అదే సువాసన మనం కలిగి ఉన్నప్పుడే మనం కలుసుకోగలుగుతాం. ప్రభు మనతో, మనం ప్రభుతో ఉండగలుగుతాం, భుజించగలుగుతాం. జయించితే ఆయన సింహాసనం మీద ఉండగలుగుతాం. శాశ్వత కాలం మహిమలో ఉంటాం. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ఇన్న వాక్యాన్ని బట్టి సోదరుడు చిరంజీవి, గుర్రపు చిరంజీవి చిన్న ప్రార్థన చేస్తాడు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరిని వెలిగించినందుకే మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన, మీలో ఉన్న ఆయన పరిమళమైన సువాసన తండ్రి మేము కూడా మేము కూడా నాయన చదివిపోకుండా నాయన ఉండేటట్టు నాయన మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రనాయన. అయ్యా నాయన, దీనుడైన మేమందరం నాయన మా సంఘము నాయన ఎంతో కష్టపడి నాయన సంపాదించుకున్న నాయన ఆ యొక్క పరిశుద్ధత, పరిమళ ధైర్యము నాయన ఎన్నో నాయన గుట్టనక్కలు నాయన లోకంలో ఉన్న తోడేడు నాయన ఇంకా క్రూరమైన నాయన చదరగొట్టాలని, మా పరిశుద్ధతను నాయన తీసివేయాలని నాయన దొంగిలించాలని ఎంత నాయన ట్రై చేసినా నాయన మీ యొక్క బలిష్టమైన నాయన హస్తము ద్వారా నాయన ఆయన మీ యొక్క నాయన చేతితో నాయన మమ్మల్ని కాపాడిందండి నాయన. మీరు మాత్రమే కాపాడగలరు నాయన. కాపాడిన పరిశుద్ధత పోకుండా నాయన ఆ పరిమళ సువాసనతో నాయన మీతో నాయన మీ వెయ్యేంత విందులో నాయన మేము కూర్చున్నాయన ఆ విందులో పాల్గొనడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ఒక్కసారి నాయన మా సంఘాన్ని నాయన మా దేశాన్ని నాయన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు నాయన. ఆ పరిమళ సువాసనను నాయన ఆ బిడ్డలో ఇంకా నాయన పరిగణించేటట్టు నాయన ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క కన్యక నాయన నిన్ను చేరినాయన మీ యొక్క విందులో పాల్గొనేదానికి మీ యొక్క కృప దయచేయమని వేడుకొనొచ్చు. ప్రభు అయిన క్రీస్తు పేర ఈ మనవులు వేడుకొనుచున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము
మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపు.